జనసేన యువ సైనికులందరికీ నా నమస్కారం. మొదలు పెడదామా? యువత రాజకీయం చేస్తే ఎలాగుందో చూపిద్దామా? మరి ఇంగ్లీష్లో వాడి పేరు వాడికే రాసుకోవడం రాని యదవులు మనల్ని పరిపాలిస్తున్నారండి, రౌడీలు మనల్ని పరిపాలిస్తున్నారండి, గోండాలు మనల్ని పరిపాలిస్తున్నానే. మనం ఎంత చదువుకున్నామండి, ఎక్కడెక్కడికో పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, భయపడి ఇంట్లోంచి బయటికి రావట్లేదు. భయం ఎందుకండి? మనకు పవన్ కళ్యాణ్ గారు ఉండగా. ఆ భయాన్ని వీడు వచ్చానండి. నేను దుబాయ్లో డిజైన్ ఇంజనీర్ అండి. నేను కేవలం కళ్యాణ్ గారిని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చా. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మరి ఎంపీటీసీగా మా గ్రామంలో గెలిచానండి. గెలిచి చూపించాం. నేనే మీ అందరికి ప్రత్యేక ఉదాహరణ అండి. దయచేసి భయం అనేది మానుకోండి. పోరాడితే పోయేదే ఉందండి, ఏదో బానిస బతుకోలు తప్ప. ఒక్కసారి యువత మీరంతా ఇక్కడున్న 175 నియోజకవర్గాల్లో మరి చైతన్య అన్న లాంటి వాళ్ళు కానీ, సందీప్ పంచగారు లాంటి వాళ్ళు కానీ మనల్ని చాలామందికి అవకాశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 75% మందికి ఓన్లీ యువతకి అవకాశం ఇచ్చారు. ఒక మార్పు తీసుకొస్తారనే ఉద్దేశంతో మనకు అవకాశం ఇచ్చారు. ప్రతి ఒక్క క్యాండిడేట్లో మనం చూసుకోవాల్సింది ఎవరినంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే చూసుకోండి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువకుడు మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏంటంటే, ఒక కార్యకర్తగా మీ వంతు బాధ్యతగా ఒక 10 నుంచి 15 ఓట్లు మీ ఇంట్లో వాళ్ళ నుంచి కానీ, ఒక మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఒక్కసారి ఓటు వేసి చూపించండి. తప్పకుండా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి దాటిపోయి మరి హైదరాబాద్ కానీ ఇతర దేశాల కంపెనీలకు వెళ్తున్నామండి. ఒక్కసారి మా అధినాయకుడికి అవకాశం ఇవ్వండి అండి. అక్కడున్న కంపెనీలు మొత్తం ఇక్కడికి వచ్చి మన యువతకు కంపల్సరీ ఈసారి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఒక్కసారి యువత మరొక్కసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గారికి దయచేసి అవకాశం ఇచ్చి మీరందరూ ఆయన 2024లో ముఖ్యమంత్రి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.